ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన వారంతా వారి వారి పనులు చేసుకుంటూనే పనిలో పనిగా రీల్స్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఇక శుభకార్యాల సమయంలో అయితే రీల్స్ వీడియోలకు కొదవే ఉండదు. పెళ్లిళ్లలో రీల్స్ చేసే క్రమంలో వధూవరులు వివిధ రకాల ప్రయోగాలు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వధూవరులతో ప్రాంక్ వీడియోలు చేయడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిలువని పెళ్లికి వెళ్లిన ఓ యువకుడు విందు ఆరగించాడు. అయితే చివరగా వధువు వద్దకు వెళ్లి అతను ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చూసి అంతా అవాకవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పిలవని పెళ్లికి వెళ్ళాడు. అయినా అతను ఎంతో హుందాగా పెళ్లి మంటపంలోకి ప్రవేశించాడు. లోపల మొత్తం ఓ రౌండ్ వేసిన తర్వాత విందు ఆరగించాడు. అయితే అక్కడ తిన్న ఆహార పదార్థాలన్నిటినీ అతను లెక్క కట్టాడు. ముందుగా ప్లేట్ తాలి 300 రూపాయలతో పాటు ప్లేట్ మంచూరియా 50 రూపాయలు, గులాబ్ జామున్ 20 రూపాయలు, కాఫీ, ఇతర ఆహార పదార్థాలు కలిపి 100 రూపాయలుగా లెక్క కడతాడు. అతను తిన్న ఆహార పదార్థాలన్నీ కలిపి మొత్తం 470 రూపాయలు అవుతుంది. ఖరీదైన భోజనం తిన్నందుకు బదులుగా వధువుకు గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అతను అసలు ట్విస్ట్ ఇచ్చాడు. జేబులోంచి 10 రూపాయల నోటు బయటకు తీసిన అతను దాన్ని అందమైన కవర్లో పెట్టేస్తాడు. చివరగా వేదికపైకి వెళ్లి ఆ కవర్ను వధువుకు అందజేస్తాడు. కవర్ తీసుకున్న వధువు చివరకు అందులో నోటు చూసి అవాకవుతుందన్నమాట. ఇదంతా చూస్తూ ఉంటే వ్యూస్, లైక్ల కోసం వారు కావాలనే ఇలా సరదాగా వీడియో తీసినట్లుగా అనిపిస్తుంది. అయినా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. నికర లాభం 460 రూపాయలన్నమాట అంటూ కొందరు, చాలా ఎక్కువ మొత్తం ఇచ్చారండి, 5 రూపాయలు ఇచ్చుంటే సరిపోయేది అంటూ మరికొందరు ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.